అవ్వచ్చు, కాంపోజిట్ ఫిల్లింగ్ అవ్వచ్చు. కాంపోజిట్ అంటే టూత్ కలర్ ఫిల్లింగ్ ఉంటుంది, సిల్వర్ అంటే అమాల్గమ్ అంటే సిల్వర్ ఫిల్లింగ్ ఉంటుంది. అది ఇప్పుడు చాలా తక్కువ చేస్తున్నాము, ఇప్పుడు ఎక్కువ కాంపోజిట్ ఫిల్లింగ్స్ ప్రిఫర్ చేస్తున్నాము. సో దాంట్లో ఏం చేస్తామంటే క్యావిటీ ప్రిపేర్ చేస్తాము, ఎచ్చింగ్ చేస్తాము, తర్వాత మెటీరియల్ ప్లేస్ చేసి ఇది ఒక లైట్ తోటి క్యూర్ అవుతుంది అనమాట. చిగుర్లే ఎముక, దానిపైన చిగుర్లు. ఓకే, ఎముక మనకు కనిపించదు, బట్ చిగుర్లు గమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు జనరల్గా ఏంటి, ఫస్ట్ స్టార్ట్ ఎలా అవుతుందంటే, ఫస్ట్ గమ్ ప్రాబ్లం ఉన్న ఫస్ట్ స్టేజ్ని జింజివైటిస్ అంటాము. అది ఎలా స్టార్ట్ అవుతుంది, మనకి నార్మల్గా మనం డైలీ బ్రష్ చేసుకుంటూ ఉంటాము, చేసుకున్న తర్వాత కూడా ఒక చిన్న ఎల్లో ప్యాచ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది టీత్లో. సో అది రెగ్యులర్ బ్రషింగ్ తోటి పోదు. దాని లోపల మనం తినే ఫుడ్ మెటీరియల్, బ్యాక్టీరియా అండ్ బ్యాక్టీరియా సెక్రియేట్ చేసే ఎండోటాక్సిన్స్ ఉంటాయి. కానీ మనం అది ఇగ్నోర్ చేస్తాము, బికాస్ అది మనకి పెయిన్ క్రియేట్ చేయట్లేదు కదా. సో అది మనకి ఏం ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు. సో మనం దాని కింద తయారయ్యే పర్మనెంట్ టూత్ కూడా కేరియస్గా వస్తాయి, అంటే పుచ్చిపోయి వస్తాయి అనమాట. అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది బోన్ ద్వారా, రూట్ ద్వారా, బోన్ ద్వారా కింద ఫామ్ అయ్యే పర్మనెంట్ టూత్కి వెళ్తుంది. సో మిల్క్ టీత్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, వాటిని కూడా ఈక్వల్గా కేర్ తీసుకోవాలి. ఓకే, ఇది టూత్ స్ట్రక్చర్. అంటే ఒక ఇంకా మనం జస్ట్ ఇలా లాంగిట్యూడినల్గా సెక్షన్ చేస్తే, మామూలుగా ఫస్ట్ పైన మనకి బయటకు కనిపించే పోర్షన్ని క్రౌన్ అంటాం అనమాట. ఇక్కడ నుంచి కింద వరకు, అంటే ఈ క్రౌన్కి ఎంత ఉంటుందో దానికి 3 times లాంగర్ రూట్ ఉంటుంది మనకి. ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్. తర్వాత టూత్ కనుక మనం క్రాస్ సెక్షన్ చేస్తే స్టార్ట్ అయ్యి 22 అరౌండ్ 24 years వరకు కూడా కొంతమందికి విజ్డమ్ టీత్ వస్తాయి. అండ్ ఆ మిగిలిన పీరియడ్ ఏదైతే ఉంటుందో మన చైల్డ్హుడ్ అంతా, సో అరౌండ్ 7 months నుంచి 12 to 13 years వరకు మనకి కొన్ని పాలపళ్ళు ఉంటాయి, కొన్ని పర్మనెంట్ టీత్ ఉంటాయి. సో ఆ పీరియడ్ని మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటాము. అంటే కొన్ని టీత్ ఊడుతూ ఉంటాయి, కొన్ని టీత్ వస్తూ ఉంటాయి. పాలపళ్ళు ఊడుతూ ఉంటాయి, వాటి ప్లేస్లో పర్మనెంట్ టీత్ వస్తూ ఉంటాయి. సో అట్లా లైక్ ఈ పిక్చర్ మీకు లైక్ దిస్ ఇస్ షోయింగ్, ఇవి మనకున్న 32 పర్మనెంట్ టీత్, ఇవి డెసిడ్యూస్ టీత్ అనమాట. డెసిడ్యూస్ టీత్ అంటే పాలపళ్ళు తక్కువ ఉంటాయి నంబర్లో. మిల్క్ టీత్ ఎప్పుడైనా సరే మోర్ వైట్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి సైజ్. అంటే మనం చిన్నగా ఉంటాం కాబట్టి మన జా అకామిడేట్ చేసుకోవడానికి చిన్నగా ఉంటాయి టీత్. దెన్ లైక్ యాజ్ వీ గ్రో, న్యాచురల్ నోట్లో ప్యాచెస్ రావడము, చాలా కామన్గా అల్సర్స్ రావడము, ఇట్లాంటివన్నీ కూడా, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటే అల్సర్స్ రావడం, అట్లా లైక్ ఎవ్రీ సిస్టమిక్ డిసీజ్ హ్యాస్ ఎ సిమ్టమ్ ఇన్ ది ఓరల్ క్యావిటీ. ఓకే, సో అది మనము అబ్జర్వ్ చేసుకొని నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనం కాన్షియస్గా ఉండాలి చూసుకునేటప్పుడు. సో నా జనరల్గా టీత్ గురించి చెప్తాను నేను మీకు. లైక్ ఇఫ్ యూ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, సి మనకి అందరికీ తెలుసు వీ హ్యావ్ టూ డెంటిషన్స్, అంటే 2 types ఆఫ్ టీత్ ఉంటాయి. పర్మనెంట్ సెట్ ఒకటి ఉంటుంది, మిల్క్ టీత్ ఒకటి ఉంటుంది. సో మిల్క్ టీత్ మనకి 7 months ఏజ్ నుంచి అరౌండ్ 12 years ఏజ్ వరకు ఉంటాయి. పర్మనెంట్ టీత్ 6 years ఏజ్ నుంచి లైఫ్ లాంగ్ ఉంటాయి.